మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సీత ఇంకా నబిల్. వాళ్ళిద్దరూ ట్రూయెస్ట్గా హానెస్ట్గా గేమ్ ఆడుతున్నారు. సో వాళ్ళు ఎవరి గురించి పట్టించుకోరు, వాళ్ళ వరకు వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎవరు ఏమన్నా పడేయాలి, ఎలిమినేషన్ చేయాలని చూసినా కూడా వాళ్ళు ఎలిమినేషన్ అయినా మళ్ళీ వాళ్ళు వస్తారు బిగ్ బాస్కి 100%. వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు డెఫినెట్లీ విన్నర్ అవుతారు. నేను 100కి 100%. ఇద్దరిలో ఒక్కరంటే మీరు బాగా సపోర్ట్ చేసేది ఎవరు? అంటే ఇద్దరు హానెస్ట్గా ఇద్దరు వర్క్ చేస్తున్నారు. ఫైనల్ వరకు వస్తే ఇద్దరిట్లో ఎవరు విన్ అయినా నేను హ్యాపీ అనమాట. యా, అలా సీత లేడీస్లో బాగా ఆడుతుందని అంటున్నారు కదా, ఎందుకు సీత? తను హానెస్ట్గా ఉంటుంది. సో పబ్లిక్ అది నచ్చదు. మన దాంట్లో ఏదంటే ముందు ఒకలాగా వెనుకొకలాగా ఆమెకు ఉండడం రాదు. ఏదైనా ఓపెన్ హార్ట్ అంతే. టాస్క్లో ఎలా ఆడుతుంది? యా, చెప్తున్నా తను పర్ఫెక్ట్ అంతే, ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. 100కి 100% తను. నబిల్ టాస్క్లో ఎలా ఆడుతున్నాడు? తను కూడా చాలా నిజాయితీగా ఆడతాడు అబ్బా, చాలా బాగా. ఆ, వాళ్ళ గురించి ఎంత చెప్పినా ఓకే. మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరైతే బాగుంటుందండి? నెక్స్ట్ వీక్ అంటే ఇంకా వద్దులేండి, మళ్ళీ వాళ్ళు బాధపడతారు. వాళ్ళ పేర్లు ఎందుకులే, అయ్యే వాళ్ళు ఎలా అయినా అవుతారు కదండి. డేంజర్ జోన్లో వచ్చేసి మనకి నైనిక ఉంది, డాన్సర్ నైనిక, అండ్ అలాగే మణికంఠ, ఆదిత్య ఓము, పృథ్వీ, వీళ్ళు నలుగురు ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అయితే అంటే ఎవరు తక్కువ ఆడుతున్నారు అనిపించింది? పృథ్వీ. పృథ్వీ. ఎస్. ఓకే. మొన్నటి వరకు సోనియాతో ఎక్కువ ఉన్నారు కదా. అదే పృథ్వీ అవుతాడని అనిపిస్తుంది. థ్యాంక్ యూ.